నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. విదేశీ విరాళాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, సొసైటీలు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడనుందా? ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్ను సకాలంలో పునరుద్ధరించుకోకపోతే విదేశీ నిధులతో నిర్మించిన ఆసుపత్రులు, పాఠశాలలు, గ్రంథాలయాలు వంటి ఆస్తులు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లే అవకాశం ఉందా? విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026లో ప్రతిపాదించిన కొత్త నిబంధనలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏమిటి? కొత్త బిల్లులో ఏముంది? సర్టిఫికెట్ కోల్పోతే సంస్థల ఆస్తుల పరిస్థితి ఏంటి? ఈ బిల్లుపై వ్యక్తమవుతున్న ప్రధాన అభ్యంతరాలేంటి? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఎఫ్సిఆర్ఏ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, సంక్షిప్తంగా ఎఫ్సిఆర్ఏ, విదేశాల నుంచి వ్యక్తులు, సంఘాలు, ట్రస్టులు లేదా కంపెనీలు స్వీకరించే విరాళాలను నియంత్రించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. విదేశీ విరాళాలు దేశ ప్రయోజనాలకు హాని కలిగించే కార్యకలాపాలకు మళ్లకుండా నిరోధించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. విదేశీ విరాళాలు స్వీకరించాలనుకునే సంస్థలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. ఈ సర్టిఫికెట్ను ప్రతి 5 ఏళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. హోంమంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 2019 నుంచి 2022 మధ్య దేశంలోని 13,520 సంస్థలు సుమారు 55,741 కోట్ల రూపాయల విదేశీ విరాళాలను స్వీకరించాయి. 2026 జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా 14,449 క్రియాశీల ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్లు ఉండగా 22,498 సర్టిఫికెట్లు రద్దయ్యాయి. మరో 15,212 సర్టిఫికెట్లు గడువు ముగిసినట్లు ఎఫ్సిఆర్ఏ పోర్టల్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మార్చి 25న లోక్సభలో ప్రవేశపెట్టారు. సర్టిఫికెట్ ఎప్పుడు రద్దయినట్లు పరిగణిస్తారు? ప్రస్తుతం తప్పుడు సమాచారం ఇవ్వటం, చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించడం, వరుసగా 2 సంవత్సరాల పాటు ఎలాంటి సామాజిక కార్యకలాపాలు నిర్వహించకపోవటం వంటి కారణాలతో ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. అయితే కొత్త బిల్లు ప్రకారం సర్టిఫికెట్ గడువు ముగిసేలోగా పునరుద్ధరణకు దరఖాస్తు చేయకపోయినా, పునరుద్ధరణ దరఖాస్తు తిరస్కరణకు గురైనా లేదా నిర్ణీత సమయంలో పునరుద్ధరణ పొందకపోయినా సర్టిఫికెట్ రద్దయినట్లుగా పరిగణిస్తారు. ఇక్కడే అసలు కీలకమైన అంశం మొదలవుతుంది. విదేశీ విరాళాలతో సృష్టించిన ఆస్తుల పరిస్థితి ఏంటి? ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్ రద్దయినా, సంస్థ స్వచ్ఛందంగా దాన్ని తిరిగి ఇచ్చేసినా లేదా పునరుద్ధరణ జరగకపోయినా ఆ సంస్థ వద్ద మిగిలిన విదేశీ విరాళాలతో పాటు వాటి ద్వారా సృష్టించిన ఆస్తులు కూడా ఒక నియమిత అధికార సంస్థ ఆధీనంలోకి వెళ్లేలా కొత్త బిల్లు ప్రతిపాదిస్తోంది. పూర్తిగా విదేశీ విరాళాలతో నిర్మించిన ఆస్తులే కాదు, దేశీయ, విదేశీ నిధులను కలిపి పాక్షికంగా నిర్మించిన ఆస్తులు కూడా ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. మొదట ఈ ఆస్తుల అప్పగింత తాత్కాలికంగా ఉంటుంది. సంస్థ కొత్త సర్టిఫికెట్ పొందినా లేదా పాత సర్టిఫికెట్ను పునరుద్ధరించుకున్నా వినియోగించని విదేశీ విరాళాలు, ఆస్తులను తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్ను తిరిగి పొందలేకపోతే ఆస్తుల అప్పగింత శాశ్వతంగా మారుతుంది. అలాంటి ఆస్తులను నియమిత అధికార సంస్థ ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించవచ్చు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయవచ్చు. అవసరమైతే వాటిని విక్రయించే అధికారం కూడా ఉంటుంది. ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన డబ్బుతో పాటు వినియోగించని విదేశీ విరాళాలను భారత సంఘటిత నిధిలో జమ చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఒక స్వచ్ఛంద సంస్థ గతంలో ఎఫ్సిఆర్ఏ నిధులతో ఆసుపత్రిని నిర్మించిందనుకుందాం. ఆ తర్వాత విదేశీ నిధులు తీసుకోవటం నిలిపివేసి కొన్ని సంవత్సరాలుగా దేశీయ విరాళాలతోనే ఆ ఆసుపత్రిని నిర్వహిస్తోంది. విదేశీ నిధులు అవసరం లేదని భావించి ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్ను పునరుద్ధరించుకోలేకపోయిందనుకుందాం. కొత్త బిల్లులోని నిబంధనల ప్రకారం గతంలో విదేశీ విరాళాలతో నిర్మించిన ఆ ఆసుపత్రి నియమిత అధికార సంస్థ ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ అధికార సంస్థ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేదా రాష్ట్ర ఆరోగ్య శాఖకు బదిలీ చేయవచ్చు. అవసరమైతే విక్రయించే అవకాశం కూడా ఉంటుంది. ఈ బిల్లుపై వ్యక్తమవుతున్న ప్రధాన అభ్యంతరాల్లో ఇదొకటి. ఒక సంస్థ ఇకపై విదేశీ విరాళాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్న గతంలో విదేశీ నిధులతో సృష్టించిన ఆస్తులను నిలుపుకోవాలంటే ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్ను కొనసాగిస్తూ ప్రతి 5 ఏళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. సర్టిఫికెట్ను స్వచ్ఛందంగా సరెండర్ చేసినా, పునరుద్ధరించుకోకపోయినా 2 సందర్భాల్లోనూ ఆస్తులు నియమిత అధికార సంస్థ ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో విదేశీ విరాళాలు అవసరం లేకపోయినా ఆస్తులను కాపాడుకోవటం కోసం సంస్థలు ఎఫ్సిఆర్ఏ పరిధిలో కొనసాగాల్సి రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 సవరణ నిబంధనల ప్రకారం
గత 2 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 10 లక్షల రూపాయల విదేశీ విరాళాలను వినియోగించిన సంస్థను సామాజిక ప్రయోజనాల కోసం సహేతుకమైన కార్యకలాపాలు నిర్వహించిన సంస్థగా పరిగణించే అవకాశం ఉంది. అయితే 2 సంవత్సరాల్లో 10 లక్షల రూపాయల కంటే తక్కువ విదేశీ నిధులు స్వీకరించే చిన్న సంస్థల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఉదాహరణకు ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు ఒక సంస్థ 20 లక్షల రూపాయల విదేశీ విరాళాలను ఉపయోగించింది అనుకుందాం. ఆ తర్వాత గ్రంథాలయ నిర్వహణకు ఏటా 4 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో 2 సంవత్సరాల్లో దాని విదేశీ నిధుల వినియోగం 10 లక్షల రూపాయలకు చేరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో సర్టిఫికెట్ పునరుద్ధరణ జరగకపోతే ఆ గ్రంథాలయం నియమిత అధికార సంస్థ ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉందని బిల్లుపై జరిగిన విశ్లేషణ పేర్కొంటోంది. ఒక ఆసుపత్రిలో కొత్త వార్డు నిర్మించేందుకు విదేశీయ విరాళాలతో పాటు దేశీయ విరాళాలను కూడా ఉపయోగించారనుకుందాం. కొత్త బిల్లు ప్రకారం ఆ వార్డు కూడా నియమిత అధికార సంస్థ ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దేశీయ నిధులతో నిర్మించిన భాగంగా స్పష్టంగా గుర్తించగలిగితే దాన్ని తిరిగి ఇవ్వాలని సంస్థ కోరవచ్చు. అయితే ఒకే నిర్మాణంలో దేశీయ విదేశీ నిధులు కలిసిపోయినప్పుడు ఏ భాగం ఏ నిధులతో నిర్మించారో గుర్తించడం కష్టంగా మారవచ్చు. ఇది సంస్థల ఆస్తి హక్కులపై ప్రభావం చూపుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ విరాళాలతో సృష్టించిన ఆస్తి పూర్తిగా లేదా పాక్షికంగా ప్రార్థనా స్థలంగా ఉంటే దాని మతపరమైన స్వభావం మారకుండా నియమిత అధికార సంస్థ చర్యలు తీసుకోవాలని బిల్లు పేర్కొంటుంది. అలాంటి ఆస్తి నిర్వహణను నిర్దేశించిన వ్యక్తికి లేదా సంస్థకు అప్పగించిన ప్రార్థనా స్థలానికి సంబంధించిన మతపరమైన స్వభావాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి. కొత్త బిల్లు సంస్థలోని కీలక కార్యకర్తలు ఎవరో కూడా నిర్వర్తిస్తోంది. కంపెనీ డైరెక్టర్లు, భాగస్వాములు, ట్రస్టీలు, సొసైటీ లేదా ట్రస్ట్ పాలక మండలి సభ్యులు, నిర్వహణ కమిటీ సభ్యులు, సంస్థ కార్యకలాపాలను నియంత్రించే వ్యక్తులు ఈ జాబితాలోకి వస్తారు. సంస్థ ఉనికిలో లేకుండా పోయినా లేదా కార్యకలాపాలు నిలిచిపోయినా చివరిగా బాధ్యతలు నిర్వహించిన కీలక కార్యకర్తలు ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అలా చేయడంలో విఫలమైతే సంస్థ వద్ద ఉన్న విదేశీ విరాళాలు, వాటి ద్వారా సృష్టించిన ఆస్తులు శాశ్వతంగా నియమిత అధికార సంస్థకు చెందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చట్టం ప్రకారం FCRA నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష, అలాగే జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అయితే కొత్త బిల్లు గరిష్ట జైలు శిక్షను 5 ఏళ్ల నుంచి 1 సంవత్సరానికి తగ్గించాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో FCRA పరిధిలోని ఏదైనా నేరంపై దర్యాప్తు ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలని పేర్కొంటోంది. FCRA సర్టిఫికెట్ను ప్రభుత్వం నేరుగా రద్దు చేసినప్పుడు సంబంధిత సంస్థ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కానీ సర్టిఫికెట్ పునరుద్ధరణ దరఖాస్తును తిరస్కరించినప్పుడు ఆ నిర్ణయంపై అప్పీల్ చేసేందుకు కొత్త బిల్లు స్పష్టమైన వ్యవస్థను కల్పించలేదనే విమర్శలు ఉన్నాయి. పునరుద్ధరణ తిరస్కరణకు ముందు సంబంధించిన సంస్థ వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలనే నిబంధన కూడా స్పష్టంగా లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంటే పునరుద్ధరణ తిరస్కరణతో సర్టిఫికెట్ రద్దయినట్లుగా పరిగణించబడుతుంది. ఆ తర్వాత సంస్థ విదేశీ నిధులతో సృష్టించిన ఆస్తులు నియమిత అధికార సంస్థ ఆధీనంలోకి వెళ్ళవచ్చు. కానీ ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు ప్రత్యేక అప్పీల్ వ్యవస్థ లేకపోవడం సహజ న్యాయ సూత్రాలకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తుతోంది. మొత్తంగా విదేశీ విరాళాల వినియోగంపై మరింత పర్యవేక్షణ తీసుకురావటం, FCRA సర్టిఫికెట్ కోల్పోయిన సంస్థల నిధులు, ఆస్తుల నిర్వహణకు స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే సమయంలో సర్టిఫికెట్ పునరుద్ధరణ జరగకపోతే ఆస్తులు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లడం, పాక్షికంగా విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తులను కూడా పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉండటం, అప్పీల్ వ్యవస్థ స్పష్టంగా లేకపోవటం వంటి అంశాల మీద ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు చట్టంగా మారే ప్రక్రియలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేస్తుంది, సంస్థల ఆస్తి హక్కులు, జాతీయ ప్రయోజనాల మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తాజా వార్తలు, విశ్లేషణల కోసం ప్రైమ్9ని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.